హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 16. అభి అతిథిని షాపింగ్ మాల్ కి తీసుకుని వెళ్తాడు. అతిథి బయటికి వచ్చి చాలా రోజులు అవుతూ ఉండడంతో షాపింగ్ మాల్ మొత్తం చూస్తూ ఉంటుంది. అభి అతిథిని ఒక పెద్ద షాప్ లోకి తీసుకుని వెళ్తాడు. అభి, చూడు, అలా ఏలియన్లా చూడకు, ఒక 5 minutes లో నీకు కావలసినవన్నీ తీసుకో అని సీరియస్ గా చెప్పి అక్కడే ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాడు. అతిథి, 5 నిమిషాలా, ఎక్కువైపోతాయేమో, వెళ్ళిపోదాం రండి అని వెటకారంగా మాట్లాడుతుంది. అభి, ఏంటి కామెడీ చేస్తున్నావా? నువ్వు ఈ అవతారంలో ఎక్కడికైనా వెళ్తే మమ్మల్ని రాణిస్తారా? నిన్ను గేటు దగ్గరే ఉండమంటారు. నీ ఇష్టం. అప్పుడు అక్కడ కూడా ఎవడైనా నాలాగే కిడ్నాప్ చేస్తాడు. అతిథి, ఎప్పుడైనా షాపింగ్ కి అమ్మాయిలతో వెళ్ళారా సార్? 5 నిమిషాల్లో షాపింగ్ ఎలా చేస్తారో నాకైతే తెలీదు. మీరు నేర్పించండి, నేర్చుకుంటాను. ఇక కిడ్నాప్ అంటారా? ఎవరు కిడ్నాప్ చేసినా ఇంతకంటే టార్చర్ పెట్టలేండి అని నిష్ఠూరంగా మాట్లాడుతుంది. అభి, ఏయ్, ఏంటి టార్చర్ అంటున్నావు? టార్చర్ అంటే నా భాషలో ఎలా ఉంటుందో చూపించనా అని తేడాగా మాట్లాడతాడు. అతిథి అభికి దండం పెట్టి, నన్ను ఇప్పటికి వదిలేయండి అని అంటుంది. అభి వెంటనే లేచి అతిథిని జెంట్స్ సెక్షన్స్ దగ్గరికి లాక్కెళ్తాడు. అతిథి అభి తనకు నచ్చిన కలర్ షర్ట్స్, బాటమ్స్, పైజామా అన్ని తీసి ఇక షాపింగ్ బ్యాగ్ లో వేసి వచ్చి అతిథి పక్కన కూర్చుంటాడు. అతిథి ఇక అలా షాక్ లోనే ఉంటుంది. టైం చూస్తే అభి వెళ్ళి 3 నిమిషాలు అయి ఉంటుంది. ఇక అభి, ఈ షాప్ లో అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి. కలర్స్ నచ్చితే చాలు సెలెక్ట్ చేసుకుని ఈజీగా ఇలా తక్కువ టైంలో షాపింగ్ చేయొచ్చు. అతిథి కూడా అభిని ఫాలో అవుతుంది. కానీ 8 నిమిషాల టైం పడుతుంది. అభి, ఫస్ట్ టైం కాబట్టి ఓకే, నెక్స్ట్ టైం 5 నిమిషాల్లో అయిపోవాలి అని కౌంటర్ దగ్గర బిల్లు వేయించి లగేజ్ అంతా అతిథి చేతికిస్తాడు. అతిథి, నెక్స్ట్ టైం అంటే ఇంకా లైఫ్ లాంగ్ నన్ను ఆ కొంపలోనే పెడతాడా ఏంటి? వీడితో ముందుకి వెళ్ళలేము, వెనక్కి రాలేము. త్వరగా వీడి దగ్గర నుంచి బయటపడేలా చెయ్యి దేవుడా, నీకు వెండి కిరీటం చేయిస్తాను అని దండం పెట్టుకుంటుంది. అభి, ఎంతసేపు, త్వరగా కారు ఎక్కు, టైం అవుతుంది అని అతిథిని కారు ఎక్కగానే కారు స్టార్ట్ చేస్తాడు. అతిథి కారు ఎక్కి విండోలో నుంచి బయటికి చూడగానే వర్ష, నిహాష్ కారులో నుంచి దిగుతూ కనిపిస్తారు. ఇద్దరు కూడా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని మాల్ లోపలికి వెళ్తారు. నిహాష్ వర్షతో ఉండడం చూసి అతిథి ఫుల్ షాక్ అవుతుంది. అతిథి, వర్ష కనిపించట్లేదని అని అన్నది అబద్ధమా? నన్ను నాన్నని మోసం చేశారా వీళ్ళు? నిహాష్ వర్షాన్ని పెళ్లి చేసుకున్నాడా? అసలు వాళ్ళ ప్లాన్ ఏంటి? అభి కిడ్నాప్ చేయటం నా మంచిగా జరిగింది. ఆ నిహాష్ మనసులో వర్షాన్ని పెట్టుకుని నన్ను చేసుకుని ఉంటే నా జీవితాన్ని కోల్పోయేదాన్ని అని ఆలోచిస్తే అతిథికి కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వస్తాయి. అభి అతిథి ఏడవడం మిర్రర్లో నుండి గమనిస్తాడు. అభి, ఈ అమ్మాయి ఎందుకు ఇలా ఏడుస్తుంది? నేను షాపింగ్ గురించే కదా అన్నాను అని అనుకుంటాడు. అతిథి అభి కూడా ఇంటికి వచ్చేసరికి అనురాగ్ హాల్లో రైమ్ చూస్తూ సీతమ్మను పరిగెత్తిస్తూ ఉంటాడు. అతిథిని చూడగానే అనురాగ్ పరిగెడుతూ వచ్చి అతిథి వెనకాల దాక్కుంటాడు. అభికి అనురాగ్ అతిథితో క్లోజ్ గా ఉండటం నచ్చకపోయినా అనురాగ్ సంతోషం కోసం సైలెంట్ గా ఉంటాడు. అతిథి, హలో బుజ్జి అని నవ్వుతూ తనని ఎత్తుకుంటుంది. పక్కనే అభి ఉండడం గుర్తొచ్చి ఒకసారి అభిని చూస్తుంది. అభి మొహం ప్రశాంతంగా కనిపించడంతో అభ్యంతరం ఏమీ చెప్పడని కన్ఫర్మ్ చేసుకుని, అతిథి, ఎందుకు సీతమ్మ బాబు పరిగెడుతున్నాడు? సీతమ్మ, అనురాగ్ బాబు ఫ్రూట్స్ తినమంటే తినడం లేదమ్మా, డాక్టర్ గారు ఏమో ఇవే ఎక్కువగా పెట్టమన్నారు, అందుకే బాబు వెనకాలే పరిగెడుతున్నా అని ఆయాసపడుతూ చెప్తుంది అతిథి. ఫ్రూట్స్ నాకు ఇవ్వు, నేను అనురాగ్కి తినిపిస్తాను, నువ్వు వెళ్ళి పని చూసుకో అని చెప్తుంది. సీతమ్మ అభి వైపు చూస్తుంది. అభి ఓకే అన్నట్టు కళ్ళార్పుతాడు. సీతమ్మ లోపలికి వెళ్ళిపోతుంది. అభి హాల్లోనే కూర్చుని మొబైల్లో ఏదో వీడియో చూస్తూ ఉంటాడు. అతిథి ఏవేవో మాటలు చెప్పి ఆటలాడించి అనురాగ్తో మొత్తం తినిపిస్తుంది. అనురాగ్ నవ్వుకుంటూ అభి దగ్గరికి వస్తాడు. అభి, రాకన్నా ఎక్కువసేపు పడుకుందాం అని అనురాగ్తో అంటే అనురాగ్ అతిథి వైపు చూస్తాడు. అభికి అనురాగ్ అతిథికి అలవాటు పడిపోతాడమోనన్న భయం మొదలవుతుంది. తను వెళ్ళాక గాని అనురాగ్ అభితో రూమ్ కి వెళ్ళడు.
అనురాగ్ నిద్రపోయాక అభి కిందకొస్తాడు. అభి, సీతమ్మ, రేపు మనం తెల్లవారుజామున స్టార్ట్ అవుదాం. బాబుకి కావలసినవన్నీ జాగ్రత్తగా సర్దిపెట్టు అని అతిథి రూమ్ వైపు చూస్తాడు. అతిథి ఏడుస్తూ కిటికీలో నుంచి చందమామని చూస్తూ ఉంటుంది. అభికి అతిథిని చూస్తే బాధ అనిపిస్తుంది. అభి, అతిథి, రేపు తెల్లవారుజామున లేవాలి, త్వరగా పడుకో అని అనగానే అతిథి కళ్ళు తుడుచుకుని అభి వైపు కోపంగా చూస్తూ, ఇప్పటిదాకా చెప్పినవన్నీ సరిపోవని మళ్ళీ నిద్ర బొమ్మని కూడా ఆర్డర్ వేస్తున్నావా? అభి, ఏ ఏంటా అరుపులు? ఇంట్లో రీసౌండ్ తెప్పిస్తూ ఉంటావు. చిన్నగా మాట్లాడు. రేపు ఉదయం టైంకి రెడీ కాకపోతే అప్పుడు చెప్తా నీ పని అని సీరియస్ గా మాట్లాడతాడు. అతిథి రూమ్ లో నుంచి బయటకు వచ్చి, ఎలాగో నన్ను కిడ్నాప్ చేసి పుణ్యం కట్టుకున్నావు. నన్ను ఇక్కడ నుంచి ఎక్కడికైనా దూరంగా పంపించేస్తావా? ప్లీజ్, నీకు నీకు నా వాళ్ళకి ఎవరికి కనిపించను. అభి, నిన్ను ఎక్కడికి పంపించేది లేదు. నువ్వు ఇక్కడే నాతోనే ఉండాలి అని రూమ్ లోకి వెళ్ళిపోతాడు. అతిథి, దేవుడా, పెళ్లి చేసుకుని నా భర్తతో కలిసి జీవితాంతం హ్యాపీగా ఉండాలని కలలు కంటున్నా. నాకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యేలా చేస్తున్నావయ్యా అని తన కుటుంబాన్ని తలుచుకుని బాధపడుతుంది. అభి రూమ్ కి వెళ్ళగానే అతిథి, కిడ్నాప్ చేసి పుణ్యం కట్టుకున్నావు అని కొత్తగా మాట్లాడుతుందేంటి? నిన్నటి దాకా పెళ్లి ఆపేశానని తిట్టింది, ఇవాళేమో మాట మార్చేసింది. ఏది నమ్మాలి? అయినా తనకి సడన్ గా ఏమయ్యింది? తనకి పెళ్లి ఇష్టం లేకుండానే బలవంతంగానే చేయబోయారా ఏంటి? నిహాష్ అంటే అతిథికి ఇష్టం లేదా అని ఆలోచిస్తాడు అభి. ఇక సుదీప్, బావా, నా మేనకోడలికి పెళ్ళంటగా నాతో చెప్పలేదే? నాగేంద్ర, నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. దారిన పోయే ప్రతి వాడికి ఇంట్లో విషయాలు చెప్పే అలవాటు నాకు లేదు. సుదీప్, నువ్వెన్నన్నా నాకు కోపం రాదులే బావా. నా కోసం పెద్ద కూతుర్ని కన్నావుగా, నా పెళ్ళం ఎక్కడా? దాన్ని వెతికిస్తున్నావా లేదా? త్వరగా పెళ్లి చేసుకుని దానితో కాపురం మొదలు పెట్టాలి. మంచి ఇల్లు కట్టించా. నాగేంద్ర, రేయ్, నాకు తెక్కరేగిందంటే ఇక్కడే నరికి పోగులు పెడతా, జాగ్రత్త. ముందు బయటికి నడువు పో అని కోపంగా అరుస్తాడు. సుదీప్, ఆ నిహాష్ గాడి సంబంధం ఎక్కడ చెడిపోయి రిచ్ అల్లుడొచ్చే ఛాన్స్ మిస్ అయిపోయిందేమోనని అతిథికి ఇచ్చి పెళ్లి చెయ్యాలి అనుకున్నావు కదూ? నాకు అన్యాయం చెయ్యాలనుకున్నావు. అందుకే ఇలా కిడ్నాప్లు జరిగాయి అని గట్టిగా వెటకారంగా నవ్వుతాడు సుదీప్. నాగేంద్ర, రే, అతిథిని నీకిచ్చి పెళ్లి చేయమంటున్నావు. తను కిడ్నాప్ అయినందుకు సంతోషపడుతున్నావు. ఏం బ్రతుకురా నీది, సిగ్గులేని జన్మ అని కోపంగా అరుస్తాడు. సరోజ పక్కింటి నుంచి అప్పుడే ఇంటికి వస్తుంది. సుదీప్ ని చూసి కంగారు పడుతుంది. సరోజ, రే, ఏంట్రా అరుపులు బయటికి వినిపిస్తున్నాయి? 2 రోజుల్లో పెళ్లి జరగబోయే ఇంట్లో ఈ గొడవ ఏంటి అని సుదీప్ ని చిరాగ్గా అడుగుతుంది. సుదీప్, బావా రోజు నా మీద అరుస్తాడుగా, కొత్తేముంది? అతిథి గురించి అడిగితే రంకెలేస్తున్నాడు అని కోపంగా చెప్తాడు. నాగేంద్ర, సరోజ, ముందే చెప్తున్నా, వాడు పెళ్లికి వస్తే నేను ఖచ్చితంగా రాను. నువ్వు నీ కూతురు వెళ్ళి పెళ్లి తంతు జరిపించుకోండి. సరోజ, అయ్యో అదేంటండి, ఎంతైనా నా కుటుంబంలో ఉన్న ఒకే ఒక్క తోబుట్టువాడు, వర్షాకి మేనమామ, వాడు రాకపోతే ఎలా? నాగేంద్ర, నేనేం అడ్డు చెప్పలేదుగా, మీరే వెళ్ళి అన్ని జరిపించుకుని వచ్చేయండి అని తన రూమ్ కి వెళ్ళిపోతాడు కోపంగా. సుదీప్, ఆయన ఇక్కడ ఉండనివ్వక్క, ఎందుకీ వెదవగోలా? నేను వర్ష పెళ్లి బ్రహ్మాండంగా చేస్తాను, భయపడుకో. సరోజ, నోర్మి అడ్డగాడిదా, మీ బావ రాకపోతే పెళ్లిలో పరువు పోద్ది. అల్లుడు కాలు కడిగి కన్యదానం చెయ్యొద్దా? అయినా నీ తాగుబోతు మాటలు నేను నమ్ముతానా అని సుదీప్ నెత్తి మీద మొట్టికాయ వేస్తుంది సరోజ. సుదీప్, నాకు ఒక డౌట్ అక్క, నా నుంచి తప్పించుకోవడానికి ఆ అతిథిని బావే దాచిపెట్టాడేమో. ఈయన వాలకం చూస్తూ ఉంటే అనుమానం వస్తుంది. సరోజ, నీ ముఖంలే, నువ్విలా తొందరపడే అంతా నాశనం చేసుకున్నావు, నన్ను అందరిలో దోషిగా నిలబెట్టావు అని తల బాదుకుంటుంది. సుదీప్, ఈసారి అది నా చేతికి దొరకాలి, దాన్ని అస్సలు వదిలిపెట్టను అంటాడు. ఇక నిహాష్, వర్ష షాపింగ్ ముగించుకుని నిహాష్ ఇంటికి వస్తాడు. చంద్ర, ఏరా షాపింగ్ అయిందా? అయినా అన్ని రెడీగానే ఉన్నాయిగా, మళ్ళీ ఏంటి? నిహాష్, వర్షకి డైమండ్ నెక్లెస్ బాగుంటుందని తీసుకురావడానికి వెళ్ళాం నాన్న అని సంతోషంగా చెప్తాడు.
వసంత నిహాష్ అంత సంతోషంగా మాట్లాడేసరికి ఏమీ అనలేకపోతుంది. వర్ష, అంకుల్, ఆంటీ మీకోసం కొత్త బట్టలు తీసుకున్నాం. నిహాష్ దగ్గర ఉన్నాయి. నచ్చాయో లేదో చెప్పండి. వసంత, మాకు నచ్చాయో లేదో మీకెందుకమ్మా, మీకు నచ్చాయి కదా. వర్ష, అదేంటి ఆంటీ అలా అంటారు? మీకోసం చాలా ఖర్చు పెట్టి తెచ్చాను. చంద్ర, ఖర్చు ఎంత పెట్టావు అనేది ముఖ్యం కాదులేమా, మేం ముఖ్యం అనుకుని వేరే ఉన్నాయిలే. వసంత, మా అభిప్రాయాలకి విలువ ఇవ్వకుండా పారిపోయి ఇప్పుడొచ్చి ప్రేమ వలగబోస్తే నమ్మలేం తల్లి. మీ అక్కే నయ్యం, మీ నాన్న చెప్పాడని వెంటనే పీటల మీద కూర్చుని మా పరువు కాపాడడానికి ప్రయత్నించింది అని నిష్ఠూరంగా మాట్లాడుతుంది వసంత. నిహాష్, అమ్మా, నాన్న, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటి నుంచి వర్ష మీ కోడలు. ఈ నిజాన్ని యాక్సెప్ట్ చేయండి. చంద్ర, మేం కోడలుగా యాక్సెప్ట్ చేసినా చెయ్యకపోయినా నువ్వు భారీగా యాక్సెప్ట్ చేస్తావుగా, ఇంక గొడవేముంది? మీకు అడ్డేముంది? ఏం కావాలో అదే చేసుకోండి. వర్ష, ఆంటీ, అంకుల్, మీకు ఇష్టం లేకపోతే చెప్పేయండి. ఇప్పుడైనా పెళ్లి క్యాన్సిల్ చేద్దాం. అంతేగాని ఇలా ఉండొద్దు ప్లీజ్. వసంత, వద్దమ్మా, అలాంటిదేమీ వద్దు. నువ్వు మళ్ళీ ఏదైనా ఆత్మహత్య ప్రయత్నం చేశావంటే మేం బాధపడాలి. మీరు పెళ్లి చేసుకోండి, సంతోషంగా కాపురం చేసుకోండి. మాకు తోచినట్టు మేముంటాం. మా గురించి వదిలేయండి. వర్ష, అబ్బా, ఏంటో విలనాశ. నా కర్మ కాకపోతే ఆ రాకేష్ గాడి కోసం పోయి పోయి అన్నీ నా నెత్తి మీదకి తెచ్చుకున్నాను. ముసలోళ్ళు ఛాన్స్ దొరికింది కదా అని ఆడేసుకుంటున్నారు. ఇంకెన్నాళ్ళే వీళ్ళ ఓవరాక్షన్ భరించాలి. ఏంటో అని అనుకుంటూ తల బాదుకుంటుంది మనసులోనే వర్ష. ఇంకా చంద్ర, వసంత లోపలికి వెళ్ళిపోతారు. వర్ష, చ, అంతా నా వల్లే నిహాష్. నాతో ఎంతో బాగా మాట్లాడే అంకుల్, ఆంటీ నన్ను శత్రువులా చూస్తున్నారు. వీళ్ళు నన్ను ఎలాగైనా యాక్సెప్ట్ చేసేలా చేసుకుంటాను. నిహాష్, వాళ్ళ కోపం ఎక్కువ రోజులు ఉండదులే వర్ష, నువ్వేమీ ఆలోచించకు అని నవ్వుతాడు. వర్ష, నీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం నిహాష్ అని నిహాష్ గుండె మీద వాలిపోతుంది. నిహాష్ సంతోషంగా వర్షాన్ని హత్తుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు ప్రేమగా. అభి ఉదయాన్నే లేచి అనురాగ్ని రెడీ చేసి కిందికి వస్తాడు. అతిథి బ్లాక్ కలర్ చుడిదార్ వేసుకుని సింపుల్ గా అందంగా కనిపిస్తుంది. అభి చేతిలోంచి అనురాగ్ కిందకి దిగి అతిథి దగ్గరికి వెళ్తాడు. అభి, అనురాగ్ అతిథికి చాలా త్వరగా అలవాటు పడిపోయాడు. రేపు తనని ఎక్కడికైనా వెళ్ళిపోతే మరి ఏమైపోతాడో ఏంటోనని టెన్షన్ మొదలవుతుంది అభికి. అతిథి, హలో కన్నా, రా అని ఎత్తుకుంటుంది. అతిథి బాబుని ఎత్తుకుంటున్నా అభి ఏమీ రియాక్ట్ అవ్వకపోవటం చూసి బాబు కోసం ఆలోచించి ఒప్పుకున్నాడు అని అర్థం చేసుకుంటుంది. అభి, సీతమ్మ, లగేజ్ మొత్తం రెడీనా? సీతమ్మ, రెడీ బాబు. అనురాగ్ బాబుకి కావలసినవన్నీ కూడా సర్దేశాను అని ఉత్సాహంగా చెప్తుంది. అతిథి, పాపం సీతమ్మ. అనురాగ్ ఎక్స్ప్రెషన్స్ ని చూస్తే జైల్లో నుంచి విడుదలవుతున్న ఖైదీలా ఉన్నాయి వాళ్ళిద్దరివి. ఎన్నాళ్ళయ్యిందో బయటికి వెళ్ళి. ఈ శాడిస్ట్ ఫీలోని దేవుడు ఇలా ఎలా పుట్టించాడో అర్థం కావట్లేదు అనుకుంటుంది. అభి, మనసులో బాగానే తిట్టుకుంటున్నావులే కానీ బాబుని తీసుకుని కారెక్కు. అతిథి, అమ్మో, వీడికి మనసులో అనుకున్నవి కూడా తెలిసిపోతున్నాయేంటి అని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక సీతమ్మ కూడా కారులో కూర్చుంటుంది. అభి కారు స్టార్ట్ చేస్తాడు. మరి ఊటీలో ఏం జరుగుతుందో మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.